ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు తన మహాకృప చేత మనల్ని కాచి కాపాడి మన బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి ఈ సాయంకాల సమయంలో దేవుని మాటలు నేర్చుకోవటానికి దేవుడు మన పట్ల చూపిన మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినటానికి కూడి వచ్చిన దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ మన ప్రభు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా మీ చల్లని రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, ఈ సాయంకాల సమయంలో తండ్రి జీవము కలిగిన మీ మాటలు ధ్యానించుకోవటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకై కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం దేవా. కన తండ్రి, మీ మాటలు మీ పిల్లలకు తెలియజేస్తుండగా సమయోచితమైన జ్ఞానమును, వాక్శక్తిని నాకు ప్రసాదిస్తారని, వింటున్న మీ పిల్లలు తండ్రి విని గ్రహించేవారిగా వాటి ప్రకారం జీవించులాగున మీ సహాయం అనుగ్రహిస్తారని, ఈ మీటింగ్లో తండ్రి ఆది నుండి అంతం వరకు మీ కృప తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరము మీ మాటలు విని నేర్చుకొని వాటి ప్రకారం జీవించి భూమి మీద మిమ్మల్ని మహిమపరిచి మీ చెంతకు చేరులాగున కృప చూపి నడిపిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, కొంతకాలం నుంచి కాకర్ల గ్రామంలో ధర్మశాస్త్రం కూర్చిన వివరణ ఒక్కొక్కటిగా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఇంట్రడక్షన్ లాగా మీకు చెప్పాము ధర్మశాస్త్రం యొక్క ఆవశ్యకత, ఎందుకు ధర్మశాస్త్రం దేవుడు ఇవ్వాలి అనుకున్నాడనే సంగతి. కొన్ని విషయాలు కొన్ని పాఠాలుగా కొన్ని నెలలుగా చదువుతున్నాము. ఇంట్రడక్షన్ మాత్రమే, ఇంకా ధర్మశాస్త్రంలోకి ఎంటర్ అవ్వలేదు. మోషే గారి ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం ఎంత ఉన్నతమైనదంటే పిల్లరా, మరణించిన మనిషికి బ్రతుకునిచ్చేది, మరలా జీవింపజేసేది, జ్ఞానము లేని వాడికి జ్ఞానమును ప్రసాదించేది, తెలివి లేని వాడికి తెలివిని ప్రసాదించేది, అంధకారంలో మగ్గిపోతున్న వారిని వెలుగులో నడిపించేది, అబద్ధాలలో మగ్గిపోతున్న వారిని సత్య మార్గంలో నడిపించేది, మరి ముఖ్యంగా నిన్ను నన్ను కన్నటువంటి పరలోకపు కన్న తండ్రి దగ్గరికి నడిపించేది ధర్మశాస్త్రము, దేవుని ధర్మశాస్త్రం పిల్లరా. అయితే దేవుడు తన ధర్మశాస్త్రాన్ని తన ప్రజలకు నేర్పి తన దగ్గరకు చేర్చుకోవాలన్నప్పుడు అపవాది దెయ్యము వాడు తన కుట్ర పన్ని మనం పరలోకానికి చేరకూడదనే ఒక దురుద్దేశంతో మనల్ని దేవుని మార్గం నుంచి, సత్య మార్గంలో నుంచి తప్పించి వాడి వైపు నడిపించుకొని అధర్మాన్ని నేర్పించి నిత్య నరకానికి పాత్రులు చేయాలని వాడు కష్టపడుతూనే ఉన్నాడు పిల్లారా. దేవుడు అలాంటి తరుణంలో తన సేవకుని ఏర్పరచుకున్నాడు. అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. అబ్రహాము సంతానమైనటువంటి ఇస్సాకు గారిని ఏర్పరచుకున్నాడు. ఇస్సాకు గారి సంతానమైనటువంటి యాకోబుని ఏర్పరచుకున్నాడు. ఆయన గర్భవాసం నుండి వచ్చినటువంటి 12 మంది గోత్రకర్తలు, ఇశ్రాయేలు జనాంగము, వారిని ఏర్పరచుకున్నాడు. ఆ జనాంగానికి తన ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఈ ప్రపంచ మానవాళ్ళందరినీ మార్చాలనుకున్నాడు. ఈ ప్రపంచ మానవాళ్ళందరినీ తన దగ్గరికి చేర్చుకోవాలనుకున్నాడు. తన ధర్మశాస్త్రము నేర్పి పిల్లరా. ఆ ధర్మశాస్త్రం లేదనుకో, దేవుడు ధర్మశాస్త్రము లేదంటే దేవుని మాటలు మన దగ్గర లేవనుకో, మనము అధర్మం వైపే మొగ్గు చూపుతాం. మనకు ధర్మమేదో తెలియదు. చివరికి లోకంలో కలిసిపోయి, అంటే అపవాది మాయలో చిక్కుకొని పోయి నిత్య నరకానికి జారిపోతాం పిల్లారా. అలా జారిపోకూడదనే ఉద్దేశంతో దేవుడు మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాన్ని సీనాయి పర్వతం మీద పిల్లారా ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజు ఇచ్చాడు. అంటే ఇశ్రాయేలు జనాంగం ద్వారా మనల్ని అందరినీ మార్చాలనుకున్నాడు, అన్ని జనాలను అందరినీ. ఆ రోజు మోషే గారికి సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు పిల్లారా. ఆ ధర్మశాస్త్రం మనం చూస్తే 3 భాగాలుగా మనము విభజించవచ్చు. అందులో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి 3 భాగాలుగా విభజించవచ్చు. అది ఏమిటంటే పిల్లారా, మొట్టమొదటిది మోరల్ లా అంటారు, నైతిక చట్టము, నీతి సూత్రాలు అంటారు పిల్లారా. దీంట్లో 10 కమాండ్మెంట్స్ లేదా 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము అని చదువుతాం పిల్లారా. ఈ నీతి సూత్రాల్లో ఈ 10 ఆజ్ఞలు ఉంటాయి. తర్వాత రెండో భాగం ఏంటంటే సెరిమోనియల్ లా అంటారు పిల్లారా, ఆచార ధర్మశాస్త్రము. అందులో ఏమేమి ఉంటాయంటే పండుగలు కూర్చున్నటువంటి వివరణ, ఎలాంటి పండుగలు చేయాలి,
ఇశ్రాయేల్ గురించి పిల్లలు నేను చెప్పేది. ఇశ్రాయేలులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆయన ఏమేమి వారు చేయాలో నేర్పాడు వారికి. ఆచార ధర్మశాస్త్రము ఏం తెలియజేస్తుందంటే వారికి ఇచ్చినటువంటి ఆచార ధర్మశాస్త్రము పండుగల గూర్చి తెలియజేస్తుంది. వారి పండుగల గూర్చి బలులు అర్పించడము ఎలా అర్పించాలి, ఎలాంటి వాటిని అర్పించాలి, ఎలాంటి అర్పణలు అర్పించాలి అనే విషయం తెలియజేస్తుంది. అలాగే యాజక ధర్మం ఎలా జరిగించాలి అని కూడా తెలియజేశాడు పిల్లలు అందులోనే ఆచార ధర్మశాస్త్రంలో. అలాగే అపవిత్రత పవిత్రత ఎలా కలుగుతుంది అనేది పొందుపరిచాడు పిల్లలు అందులో. మూడోది చూస్తే మూడో భాగము జ్యుడిషియల్ లా లేదా సివిల్ లా, పౌర చట్టము అని అంటారు పిల్లరా. పౌర చట్టము ఇందులో ఏమని ఉంటాయంటే ఆస్తి తగాదాలు ఏమన్నా ఉంటే ప్రజల మధ్య ఆస్తి తగాదాలను ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాలు పొందుపరిచాడు. అలాగే వారసత్వము, ఆస్తికి వారసత్వం ఎవరు అనే విషయాలు తెలియజేశాడు పిల్లారా. భూ విధాలు ఉంటే ఆ భూ విధాలు ఎలా పరిష్కరించుకోవాలని తెలియజేశాడు అందులో. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఎలాంటి సందర్భాల్లో వారు విడాకులు తీసుకోవచ్చు అనే విషయాలు కూడా అందులో పొందుపరిచాడు పిల్లారా. ఇవన్నీ చాలా వివరంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు పిల్లారా ఆ రోజు ధర్మశాస్త్రాన్ని. ఇప్పటికి చాలా మంది దేవుని నమ్మకపోయినా ఈ లానే కొన్నిటిని పాటిస్తూనే ఉంటారు పిల్లారా. చాలా ముఖ్యమైనది, మనిషికి తెలియదు కనుక దేవుడే తన పిల్లలకు నేర్పాలనుకున్నాడు, అందుకే అవన్నీ నేర్పాడు పిల్లారా. ఈరోజు ధర్మశాస్త్రం గురించి సరిగా చాలా మంది చెప్పటం లేదు, మేము అందుకే చెప్పాలనుకుంటున్నాము. చాలా పాఠాలు ఉన్నాయి ఇందులో, చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి, చాలా అద్భుతమైన సంగతులు ఉన్నాయి. దేవుని మనస్సు మీకు ఇందులో కనపడుతుంది పిల్లారా. ఈ ధర్మశాస్త్రంలో ఒక్కొక్కటిగా మీకు నేర్పుతాం. మీరు ఏ రోజు మిస్ కావద్దు. కాకరలో జరిగే మీటింగ్కు ఏ రోజు మిస్ కాకుండా మీరు వస్తే దేవుని ధర్మశాస్త్రము మీరు బాగా నేర్చుకుంటారు, దేవుని మనసును మీరు బాగా తెలుసుకుంటారు. అప్పుడు దేవుని కొరకు మీరు గొప్పగా బ్రతుకుతారు పిల్లారా. కాబట్టి మీరు ఆలోచించండి, మిస్ కాకుండా చూడండి పిల్లారా. అయితే మొదటగా మోరల్ లాస్ చెప్పాలనుకుంటున్నాం పిల్లారా. మోరల్ లా, నైతిక చట్టము, నీతి సూత్రాలు, లేదంటే 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు అనే ఉంది కదా. ఆ 10 ఆజ్ఞలను మొదట మీతో పంచుకోవాలనుకుంటున్నాము. వాటి గురించి వివరించిన తర్వాత మరల సెరమోనియల్ లా, అలాగే జ్యుడిషియల్ లా, వీటన్నిటి గురించి వివరిస్తాను పిల్లారా. ఈ 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం మనం చూస్తే పిల్లారా 10 ఆజ్ఞలు ఉన్నాయి అందులో. 10 ఆజ్ఞలు ఉంటే ఆ 10 ఆజ్ఞల్లో మొదటి నుంచి 4 ఆజ్ఞలు దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేవి, బాంధవ్యాన్ని తెలియజేసేవి. మనిషి దేవుని ఏ విధంగా ప్రేమించాలి, హృదయపూర్వకంగా దేవుని ఎలా ఆరాధించాలి అనే తెలియజేసే విషయాలు అందులో పొందుపరచబడ్డాయి పిల్లారా. 10 ఆజ్ఞలలో మొదటి నుంచి 4 ఆజ్ఞలు అవి దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. మిగిలిన 6 ఆజ్ఞలు చూస్తే ఈ భూమి మీద మనుషుల మధ్య బాంధవ్యాలు, లేదంటే ప్రేమానురాగాలు, ఒకరి పట్ల ఒకరు ఎలా నడుచుకోవాలి అనే విషయాలు తెలియజేస్తాయి పిల్లారా మిగిలిన 6 ఆజ్ఞలు. కాబట్టి మనం మొదటగా ఒక్కొక్క ఆజ్ఞ నుంచి మీకు నేర్పాలనుకుంటున్నాను పిల్లారా. మొదటి ఆజ్ఞ నుంచి మొత్తం, కాబట్టి ఒక్కొక్కటిగా కూలంకుషంగా మీకు నేర్పుతాము. మీరు కొంచెం సేపు మనస్సు పెట్టండి, ఆలోచించండి. నిజంగా దేవుని మనస్సు, దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో మీకు అర్థం చేయిస్తాం పిల్లరా. ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. అయితే మొదటి ఆజ్ఞ ఏమిచ్చాడు దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ? మొదటి ఆజ్ఞ ఏమిటి అని మనం ఆలోచిస్తే బైబిల్ ఉన్నవారు ఒకసారి చూడండి పిల్లరా. నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నా. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఎలా వివరించి చెప్పాడు అని ఆలోచిస్తే, నీ దేవుడైన యెహోవాను నేనే. దేవుడు ఒక విషయం చెబుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు, నీ దేవుడైన యెహోవాను నేనే, నేనే నీ దేవుడును అని చెబుతున్నాడు పిల్లారా. మరి వీళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో, ఎవరు మా దేవుడు, ఎక్కడున్నాడు అని ఇలా దిక్కులు చూస్తారేమో అని చెప్తూ ఒక విషయాన్ని వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు పిల్లారా. నీ దేవుడినైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. దాసుల గృహమైనటువంటి ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని బయటికి రప్పించినటువంటి దేవుడు ఎవరు అంటే అది నేనే అని దేవుడు తనను గూర్చి పరిచయం చేసుకుంటూ వారికి ఒక ఆజ్ఞగా ఇస్తున్నాడు. అంటే నేనే దేవుడను, నేనే దేవుడు అని అంటే నువ్వు ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతావేమో. పక్కన ఐగుప్తులో ఉన్నటువంటి దేవతలను చూసి, వారిని చూసి వీళ్ళే మా దేవతలను నువ్వు చెప్పుకుంటావేమో అని దేవుడు పిల్లరా చాలా క్లియర్గా చెబుతున్నాడు. మీరు ఎక్కడ పొరపడాల్సిన పని లేదు బాబు,
ఎందుకనంటే మీకు గుర్తు చెబుతున్నా, నేను మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి రప్పించిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే నేను అని తన గూర్చి పరిచయం చేసుకుంటుండే పిల్లారా. నిజంగా దేవుడు ఇలా చెప్పాలనా, చెప్పే అవసరత ఉందా అని మనం ఆలోచిస్తే పిల్లారా, చాలా అవసరత ఉంది. దేవుడు ఇలా చెప్పకపోతే మనిషికి అర్థం కాడు. అందుకే మొదటి వచనంలోనే చెప్పాడు, వివరించి చెప్పాడు. తన ఆజ్ఞలు కూడా వివరణతో కూడినవి పిల్లారా. వివరిస్తే మనిషికి బాగా అర్థమైతే, వివరించకుండా ఊరికే చదువుకుంటా పోతే మనిషికి అర్థం కాదు. మా ప్రయత్నం కూడా అదే పిల్లరా. ఒక రోజులో చెప్పేయచ్చు అన్ని, ఊరికి పైన అలా కాదు, వివరిస్తే మీకు అర్థమవుతుంది. దేవుడు కూడా వివరించే చెప్పమన్నాడు. ఆయన కూడా మనకు చెప్పేటప్పుడే వివరించే చెప్పాడు పిల్లారా. నేను మీ దేవుడైన యెహోవాను. ఎవరంటే ఐగుప్తులో కఠిన బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి మిమ్మల్ని ఆ ఐగుప్తు నుంచి బయటికి రప్పించిన దేవుడును నేనే అన్నాడు పిల్లరా. ఎందుకు ఈ మాట అన్నాడంటే పిల్లరా, ఐగుప్తులో ఎన్నో దేవతలుగా కొలవబడుతున్న వారు ఉన్నారు. ఐగుప్తులో, ఈజిప్టులో ఈ సృష్టిని, ప్రకృతిని దేవతలుగా పూజిస్తున్నటువంటి వారు, వారి మధ్య ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారు నేర్చుకున్నవే వీరు నేర్చుకున్నారు. అవే దేవతలని ఇశ్రాయేలు ప్రజలు కూడా పూజించారు. అంతమంది దేవులలో మరి ఎవరు దేవుడు అని తెలియాలంటే చెప్పాలి కదా. దేవుడు ఎవరు అని అంటే పర్టికులర్గా నీకు తెలియాలంటే అంతమందిలో ఎలా ఉంటాడో నువ్వు తెలియజేయాలి కదా. అదే దేవుడు తెలియజేస్తుండు. ఒకవేళ అది తెలియజేయకపోయినా ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటారో తెలుసునా? ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది మా బలము వలన మేము వచ్చాము, మా బలము వలనే చూడండి మేము 6 లక్షల కాలు బలము కలిగిన వారిని ఐగుప్తుల్ని చిత్తుగా ఓడించాము, మాదే గొప్పది, మా బలమే గొప్పది, దేవుడు లేడు ఏము లేడు అని చెప్పే ప్రమాదం ఉంది పిల్లారా. అందుకే దేవుడు చెబుతుండు చాలా క్లియర్గా, బాబు నీ బలము నిన్ను రక్షించలేదు, బాబు ఐగుప్తులో నువ్వు పూజించినటువంటి దేవతలు నిన్ను రక్షించలేదు, నేనే అని దేవుడు నొక్కి చెబుతున్నాడు పిల్లారా. ఎందుకంటే మనిషి గురించి దేవుడికి బాగా తెలుసు పిల్లారా. ఈరోజు దేవుని నమ్మని వారి సంఖ్య ఎవరో తెలుసునా? ఎక్కువగా యూదులే. ఏ యూదులకైతే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో, ఏ యూదులకైతే మొట్టమొదటిగా దేవుని వాక్కులు వచ్చాయో ఆ యూదులే పిల్లరా ఈరోజు దేవునికి విరోధులుగా మారారు. ఒక పక్క యేసుక్రీస్తును నమ్మని వారిగా కొంతమంది అయితే, మరి ఎక్కువ మంది దేవుడే లేడని చెప్పుకొని తిరుగుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు పిల్లరా. యూదులే. దేవుని ధర్మశాస్త్రం తీసుకున్న నీవు దేవుడు ఉన్నాడని బోధించాల్సింది పోయి దేవుడు లేడు అని చెబుతున్నాడు పిల్లారా. ఎందుకు? బుద్ధిహీనులు గనకనే ఇలా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అందుకే దేవుడు మొట్టమొదటిగా మోషే గారికి ఆజ్ఞలు ఇస్తూ ఇదే చెప్పాడు, మోషే ఈ ప్రజలకు చెప్పు, లేదంటే వీళ్ళు మర్చిపోతారు, వీళ్ళు మర్చిపోతారు, నేను చేసిన మేలును మర్చిపోతారు, కాబట్టి వారికి వివరించి చెప్పు అనే దేవుడు మోషే గారి ద్వారా ఈ ఆజ్ఞలు ఇచ్చాడు పిల్లారా. ఐగుప్తులో నుంచి మిమ్మల్ని బయటికి విడిపించినటువంటి దేవుడు నేను, మీ బలము కాదు, ఐగుప్తులో ఉన్నటువంటి దేవతలు కాదు పిల్లారా. అలాగే పిల్లారా, మనిషికి ఏదైనా తాను జీవితంలో ఏదైనా సంఘటన జరిగితే, అది మంచిదైనా చెడ్డదైనా, ఒక పెద్ద సంఘటన జరిగితే అవి చాలా బాగా గుర్తుపెట్టుకుంటాడు మనిషి. ఎవరైనా సరే మీ జీవితం గురించి బాల్యం నుంచి ఇప్పటి వరకు చెప్పమని అంటే అన్ని చెప్పలేము ఎవరిమి. ఏదైతే ముఖ్యమైన సంఘటనలు ఉంటాయో అవి గుర్తుపెట్టుకుంటావు. నీ బర్త్డే గుర్తుపెట్టుకుంటావు, అలాగే నీ పెళ్లి రోజు గుర్తుపెట్టుకుంటావు, నీ భార్యను మొట్టమొదటిగా అలాని పట్టణంలో కలుసుకున్నాము అని అది గుర్తుపెట్టుకుంటావు. ఇలాంటి నీకు ఏదైతే అవసరమో, నీ మొదటి కుమారుడు ఎప్పుడు పుట్టాడో అవి గుర్తుపెట్టుకుంటావు. అంటే నీకు అవసరమైనవి, నీ జీవితాల్లో నీకు ముఖ్యమైనవి అని నువ్వు భావిస్తావు చూడు, అవి నువ్వు బాగా గుర్తుపెట్టుకుంటావు పిల్లారా. దేవుడు కూడా ఇశ్రాయేలు ప్రజలకు తనను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని, తన నుండి తొలగిపోకూడదనే ఉద్దేశంతో పిల్లారా దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల చేసినటువంటి ఒక గొప్ప కార్యాన్ని తెలియజేస్తూ, నేనే నాయన ఆ కార్యం చేసింది ఎవరో కాదు, మీ దేవుడును నేనే అని ఇశ్రాయేలు ప్రజలతో మొదటి ఆజ్ఞలో తెలియజేస్తుంది పిల్లారా. ఐగుప్తులో కఠిన బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి మిమ్మల్ని బయటికి రప్పించింది ఐగుప్తు దేవతలు కాదు, లేదంటే మీరు నమ్ముకున్నటువంటి మీ బలము కాదు, నేనే నాన్న, నేనే అనే దేవుడు తనను గూర్చి పరిచయం చేసుకుంటుండే పిల్లారా. మీకు అర్థం కావడానికి మరొక సంగతి మీకు తెలియజేస్తా. 10-20 సంవత్సరాల క్రితం మనుషులు, అప్పుడు చదువుకుని వారు ఎక్కువ ఉన్నారు కనుక మన భారతదేశంలో పిల్లారా, ఇప్పటికీ చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్త్రీలు
తమ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడం కోసము తమ పిల్లల్ని వెంట పెట్టుకొని తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ టీచర్ అడుగుతాడు, ఏమమ్మా మీ పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేస్తున్నారు కదా, కాబట్టి మీ పిల్లవాడిని డేట్ ఆఫ్ బర్త్ మాకు కావాలి, మీ పిల్లవాడిని డేట్ ఆఫ్ బర్త్ మేము రాసుకోవాలి, కాబట్టి ఎప్పుడు మీ పిల్లవాడు పుట్టాడో మాకు చెప్పండి, డీటెయిల్స్ ఇవ్వండి అని ఆ స్త్రీని లేదంటే ఆ తల్లిగారిని అడిగితే వారు ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘటనలు చెబుతారు. ఎందుకంటే ఆ కాలంలో ప్రియులారా ఎక్కువగా ఈ జననాలు లేదంటే డేట్ ఆఫ్ బర్త్ రాసుకున్నటువంటి సందర్భాలు మనం చూడం ప్రియులారా. ఎందుకంటే వారు చదువుకోలేదు కనుక, వారు రాయలేదు కనుక వారు పర్టికులర్గా చెప్పలేరు. అయితే ఇలాంటి స్త్రీలు ఇలాంటి తల్లిదండ్రులు ఒక గుర్తు పెట్టుకుంటారు పిల్లారా. వాళ్ళు ఇచ్చే సమాధానం ఎలా ఉంటాయంటే మనకు ఫన్నీగా ఉండొచ్చు, కానీ వాళ్ళకు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకొని అవే చదువుతుంటారు. ఒక స్త్రీ వచ్చి ఎప్పుడు పుట్టాడమ్మా మీ బాబు అని టీచర్ అడిగితే ఆమంటది, సార్ మా ఇంట్లో బర్రె ఈనింది, బర్రె ఈనిన 4 రోజులకు మా కుమారుడు పుట్టాడు సార్ అని చెబుతుంది. సార్ అప్పుడు మాస్టర్ ఏమనుకోవాలి, మీ బర్రెని ఎప్పుడు ఈనింది, ఆ బర్రె ఈనిన కాలానికి నీ కుమారునికి నేను ఎలా లెక్క కట్టాలి, అసలు ఎప్పుడు పుట్టాడని తల పీక్కోవాలి ఆ మాస్టర్. అయితే పిల్లరా ఆ స్త్రీని తప్పు పట్టలేము, ఎందుకంటే ఆమె చదువుకోలేదు కనుక ఆమెకు అదే జ్ఞాపకం ఉంది. ఎందుకంటే తమ జీవితంలో తమ కుటుంబంలో జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం ఉంది కనుక కరెక్ట్గా జ్ఞాపకం పెట్టుకుంది. మా ఇంట్లో బర్రె ఈనింది, 4 రోజులకు నాకు కుమారుడు పుట్టాడు, అది మాత్రం జ్ఞాపకం ఉంది పిల్లారా. అందుకే ఆమె ఆ విషయం తెలియజేస్తుంది. అలాగే మరి కొంతమంది ఏమని చెబుతారంటే, ఇందిరాగాంధీ ఉంది కదండి మన దేశ ప్రధాని, ఆమె మరణించిన 4 రోజులకు లేదంటే వారం రోజులకు నెల రోజులకు మా కుమారుడు పుట్టాడు అని చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి పిల్లరా. ఇది కొంచెం బెటర్, ఎందుకంటే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ కనుక ఆమె మరణించింది ఎప్పుడో గవర్నమెంట్ లెక్కల్లో ఉంటాయి కనుక దాన్ని బేస్ చేసుకొని టీచరు ఎప్పుడు ఈ అబ్బాయి పుట్టాడు అనేది వాళ్ళు ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలరు పిల్లరా. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నానంటే, మనిషి తన జీవితంలో జరిగినటువంటి ఏవైనా సంఘటనలు, అది బాధాకరమైనవైనా లేదంటే మంచి సంఘటనలైనా అవి బాగా గుర్తు పెట్టుకుంటాడు ప్రియులారా, అవి బాగా గుర్తు పెట్టుకుంటాడు. దేవుడు కూడా ప్రియులారా మనిషి సైకాలజీ తెలిసిన వాడే కదా, మనల్ని పుట్టించిందే దేవుడు, మన మనస్తత్వం ఎలాంటిదో దేవునికి బాగా తెలుసు, మనం ఎలాంటి వారు అనే సంగతి దేవునికి బాగా తెలుసు. మరి అందుకే దేవుడు కూడా ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎవరు అని అంటే వాళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారేమో, ఎక్కడ ఐగుప్తు వైపు చూస్తారేమో, ఎక్కడ లేదంటే దేవుడే లేడని తిరుగుతారేమో అనే ఉద్దేశంతో, బాబు దేవుడు ఎవరంటే మీ దేవుడిని ఎవరంటే ఐగుప్తులో మీరు కఠిన బానిసత్వం అనుభవించారు కదా, ఆ బానిసత్వంలో నుంచి నేను విడిపించాను ఆయననే మీ దేవుడను అని పరిచయం చేసుకుంటుండే పిల్లరా. ఒకసారి చూడండి ఆ మాట మళ్ళీ ఒకసారి, 2వ వచనం పిల్లరా, నీ దేవుడనైన యెహోవాను నేనే, ఎవరంటే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని నిన్ను దాసుల గృహమైనటువంటి ఐగుప్తుల నుంచి బయటికి రప్పించిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది నేనే అని దేవుడు పరిచయం చేసుకుంటుండే పిల్లారా. అయితే ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు కఠిన బానిసత్వం అనుభవించారా అని చూస్తే పిల్లారా, మామూలు బానిసత్వం కాదు, కఠిన బానిసత్వం. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు కఠిన బానిసత్వం అనుభవించారు పిల్లారా. బానిసత్వం అనేది చాలా కష్టకరమైనది. ఎవరు అలాంటి జీవితము జీవించాలని ఎవ్వరిని అనుకోం పిల్లారా. కఠిన బానిసత్వము, ఒకసారి చూడండి ఆ మాట. వారు ఎలాంటి జీవితము ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఎలాంటి జీవితం జీవించారో దేవుడు రాయించారు. ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 1వ అధ్యాయము 13-14 వచనాలు నేను చదువుతున్నా, ఒకసారి చూడండి. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఐగుప్తీయులు పిల్లరా, ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను విసిగించారంట కఠిన సేవ చేయించి. కఠిన సేవ పిల్లరా, కఠిన సేవ చేయించుకోవడం అంటే ఎలా ఉంటుందంటే, ఒక ఉదాహరణ చెబుతా. మీ అందరూ చెరుకు రసం తాగి ఉంటారు, ఈ సమ్మర్లో బాగా మీరు చూస్తుంటారు పిల్లరా, చెరుకు రసం అమ్ముతుంటుంటారు. ఆ చెరుకు రసం ఎలా తయారు చేస్తారు వాళ్ళు? ఆ చెరుకు గడ తీసుకొని ఆ మిషన్లో పెట్టినప్పుడు, మొదటిసారి పెట్టినప్పుడు చెరుకు రసం వస్తుంది, దాన్ని కలెక్ట్ చేస్తాడు అతను.
కలెక్ట్ చేసిన తర్వాత ఇంకా సరేలే ఆ చెరుకు గడను పడేద్దాము అని అనుకోడు. మరలా ఆ చెరుకు గడను మరలా తీసుకొచ్చి మళ్ళీ ఆ మిషన్లో పెడతాడు. మరలా కొంత రసం వస్తుంది. సరేలే వచ్చిందిలే ఇంకా పడేద్దాము అని అనుకోడు అతను. మరలా తీసుకొస్తాడు, మరలా ఫోల్డ్ చేసి మరలా పెడతాడు. ఒకసారి కావాలంటే ఈసారి అబ్జర్వ్ చేయండి, చెరుకు రసము ఎలా తీస్తారో వాళ్ళు ఒకసారి ఆ మిషన్ దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి. మరలా తీస్తాడు పిల్లారా మూడోసారి. ఇంకా సరేలే ఇంకా పిప్పి వస్తుంది, ఇంకా అవసరం లేదులే అని పడేయడు. మరలా దాన్ని మడతలు పెట్టి బాగా మరలా పంపిస్తాడు పిల్లారా. ఎప్పటి వరకు అలా పంపిస్తాడంటే దాంట్లో నుంచి నురగలాగా వస్తుంటుంది. ఇంకా సుక్క కూడా డ్రాప్ కూడా పడదు పిల్లారా. అప్పుడు ఆ చెరుకు గడను, పిప్పిగా మారినటువంటి ఆ చెరుకు గడను తీసి పక్కన పడేస్తాడు. కఠిన బానిసత్వం అంటే ఇలానే ఉంటుంది పిల్లారా. కఠిన బానిసత్వం ఎలా ఉంటుందంటే మనలో ఉండే రసాన్ని పిండి పడేస్తారు. ఆ బానిసత్వంలో నీకు ఎలా ఉంటుందంటే ఆ కష్టాలు, ఆ కన్నీళ్లు చూసినప్పుడు నీకు వచ్చే ప్రయోజనం అంటూ ఏముండదు. నీ జీవితాంతము ఎవరికైతే నువ్వు దాసుడుగా ఉంటావో వారికి నీ కష్టాన్ని దారపోయాల్సిందే. సరే ఇంతగా కష్టపడినాం కదా, మరి జీతం ఏమన్నా మంచి జీతం ఇస్తారా అంటే జీతం మంచిది ఉండదు బానిసత్వంలో పిల్లరా. దాసత్వంలో ఎలా ఉంటుందో మీకు తెలియజేస్తున్నా. దేవుడు చెప్పాడు కదా ఎలా ఉంటుందంటే కఠిన బానిసత్వము, నీకు ప్రయోజనము అనేది ఏముండదు, తిండి మాత్రం దొరుకుతుంటుంది అంతే పిల్లరా. ఇశ్రాయేలు ప్రజల శ్రమలు చూస్తుంటే అక్కడ జిగట మంటిలోను, ఇటుకల చేయు పనిలోను, పొలముల పనిలోను ఇవన్నీ చాలా కష్టమైన పిల్లారా. జిగట మంటి ఇటుకలు చేసేవాడిని ఒకసారి చూడండి పిల్లారా, ఎలా ఉంటుంది. ఆ జిగట మంటలు నువ్వు కాలు పెడితే ఈ కాలు మళ్ళీ తిరిగి వస్తుందా లేదా అనేది ఆలోచించుకోవాలి. అది పీక్కోలేక చావాలి. ఈ చెయ్యి పెడితే చెయ్యి మళ్ళీ రిటర్న్ వస్తుందా రాదా అనేది చూసుకోవాలి. ఆ జిగట మంటలో పిల్లారా అలా పట్టేస్తుంది నీ కాలును. అలా లాక్కోలేక పీక్కోలేక అల్లాడిపోవాలి. ఎందుకు? వారు ఆ మట్టిని ఇటుకల రూపంలో తయారు చేయాలంటే ఆ జిగట మట్టిని బాగా మెత్తగా తయారు చేయాలంటే ఆ మట్టినంతా తిరగేస్తూ తొక్కుతూ పోవాలి పిల్లరా. అలాంటి సమయంలో నీ నడుములు ఉంటాయో తెలియదు, ఊడిపోతాయో తెలియదు. అలాంటి క్లిష్ట పరిస్థితి పిల్లరా, అలాంటి కష్ట పరిస్థితి ఏంటిది జిగట మంటిలో పని చేయడం అంటే. అలాంటి పనులకు గిన పోతే ఇక ఒక్కరోజు పనికి పోతే నెల రోజులు నువ్వు సెలవు పెట్టాలనుకుంటావు, ఇంకా చేయాలని అనుకో ప్రియులరా. అంత కష్టమైనది. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులరా ఒకరోజు కాదు చేసింది. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఇలాంటి కష్టాలే పడ్డారు ప్రియులరా. ఇలాంటి కష్టాలే. అది కఠిన బానిసత్వం ప్రియులరా. వారి జీవితాంతం ఇలానే బ్రతికారు ప్రియులరా. ఏ ప్రయోజనము లేదు వారికి. కేవలం తిండి మాత్రమే దొరుకుతుంది. మరి ఇలాంటి కఠిన బానిసత్వం తట్టుకోగలరా ఎవరైనా ఇలాంటి జీవితం కావాలని కోరుకుంటారా పిల్లారా? కోరుకోలేరు పిల్లారా. పొలం పనులైనా చేసి హ్యాపీగా బతకచ్చు అని అనుకుంటాం. ఇటుక పని చేయాలంటే పిల్లారా చాలా కష్టం, చాలా కష్టం పిల్లారా. ఇలాంటి కష్టాన్ని ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు అనుభవించారు పిల్లారా. 430 సంవత్సరాలు అనుభవించి ఆ బానిసత్వాన్ని తట్టుకోలేక, ఆ శ్రమలు తట్టుకోలేక మొరలు పెట్టారు. అయ్యో మాకు దిక్కెవరు, మమ్మల్ని ఎవరు విడిపిస్తారు, ఈ కష్టాల్లో నుంచి మాకు ఎవరు విడుదల కలగజేస్తారు అని మొరలు పెడుతున్నప్పుడు పరలోకమందు ఉన్నటువంటి కన్న తండ్రి దేవుడు వీరి మొరలను విన్నాడు. వీరు పడుతున్న కష్టాలను చూశాడు. ఐగుప్తులు పెడుతున్న శ్రమలను ఆయన చూస్తూనే ఉన్నాడు పిల్లారా. చూసి ఆయన దిగి వచ్చాడు వీరిని విడిపించాలని. ఆ మాట చూడండి పిల్లారా. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం నుంచి నేను చదువుతున్నా, ఒకసారి చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట, ఎలాగున కఠిన బానిసత్వములో, జిగట మంటలో పనిచేస్తూ, ఇటుకల పనిచేస్తూ, పొలములో పనిచేస్తూ అలాంటి దినములు అనేక దినములు 430 సంవత్సరాలు గడిచిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరలు పెట్టుచుండగా, వారు చేస్తున్నట్టు ఆ వెట్టి పనులను బట్టి మొరలు పెడుతున్నారు. ఎవరు మమ్మల్ని రక్షిస్తారు, ఎవరు మమ్మల్ని ఆదుకుంటారు అన్న విధంగా పిల్లరా వారి మొర దేవుని దగ్గరికి చేరింది. మొరలు పెడుతుంటే తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను.
దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజల యందు లక్ష్యం ఉంచాడు. ఎందుకు? వారు పడుతున్నటువంటి శ్రమలను దేవుడు చూశాడు ప్రియులారా. దేవుడు చూశాడు, వారిని విడిపించాలనుకున్నాడు. వారి పితరులకు ప్రమాణం చేశాడు. అబ్రహాము గారికి, ఇస్సాకు గారికి, యాకోబు గారికి ప్రమాణం చేశాడు దేవుడు. ఆ ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నా పిల్లలు కష్టపడుతున్నారు, నా పిల్లలు బానిసత్వం అనుభవిస్తున్నారు, వారిని విడిపించాల్సిన సమయం దగ్గర పడిందని దేవుడు ప్రియులారా వారి శ్రమలను దేవుడు లక్ష్యపెట్టి కారణ జన్ముడిగా మోషే గారిని పుట్టించాడు. ఆ కాలంలో వారిని ఆ కష్టాలలో నుంచి, కఠిన బానిసత్వం నుంచి విడిపించాలని మోషే గారిని పుట్టించాడు. మోషే గారిని పుట్టించి ఆ మోషే గారిని ప్రియులారా పెరిగి పెద్దవాడైన తర్వాత ఫరో దగ్గరికి పంపించి ఆ ఫరో చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి కనాను దేశానికి నడిపించాలనుకున్నాడు. వచ్చి మోషే గారికి చెప్పాడు, మోషే వెళ్ళు, ఫరో దగ్గరికి వెళ్ళు, ఫరో దగ్గరికి వెళ్ళు, నేను చెప్పినట్టుగా ఆ ఫరోతో మాట్లాడు, నేను ఈ ప్రజలను విడిపించాలని వచ్చాను మోషే, నిన్ను నాయకునిగా నియమించాను మోషే అని చెబితే అప్పుడు మోషే గారు తన అన్న అయినటువంటి అహరోనును తీసుకుని ఫరో దగ్గరికి వెళ్తాడు ప్రియులారా. ఫరో ఈజిప్టు రాజు, ఫరో అంటే ఈజిప్టు రాజు ప్రియులారా. ఈజిప్టు రాజు దగ్గరికి వీళ్ళిద్దరూ వెళ్ళారు ప్రియులారా. వెళ్ళి ఏం చెబుతున్నారో ఒకసారి చూడండి. నిర్గమకాండము 5వ అధ్యాయం మనం చూడగలిగితే మొదటి 2 వచనాలు నేను చదువుతున్నా, ఒకసారి చూడండి. మొదటి 2 వచనాలు. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని రీ. ఫరోతో మాట్లాడుతున్నారు. నా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఫరో నీకు నా ప్రజలను పోనిమ్ము, వారు అరణ్యంలో నాకు ఉత్సవము పండుగ చేయటానికి పంపించు అని మా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఫరో అని అంటే, ఫరో మోషే వచ్చావా, సరే తీసుకెళ్ళు మోషే, నీ ప్రజలను తీసుకెళ్ళు, ఎవరొస్తారా అని నేనే ఎదురు చూస్తున్నాను అని అనటం లేదు పిల్లారా. ఫరో చాలా కఠినుడు, చాలా కఠినుడు పిల్లారా. ఆ మోషే అలా పలికినప్పుడు, దేవుని ఆజ్ఞను తెలియజేసినప్పుడు అప్పుడు ఏమంటున్నాడు అంటే ఫరో, ఒకసారి చూడండి 2వ వచనం పిల్లారా. ఫరో నేను అతని మాట విని, ఎవరు? ఫరో పిల్లారా దేవుణ్ణి అంటున్నాడు, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయనను. ఎంత మూర్ఖుడో ఇంకా ఆలోచించండి. ఇంకా ఈ మాటలను బట్టే మనకు అర్థమైపోతుంది ఫరో ఎంత కఠినుడో, ఎంత మూర్ఖుడో మనకు అర్థమవుతుంది. మోషేను జన్మనిచ్చింది దేవుడే, ఫరోకు జన్మనిచ్చింది దేవుడే, ఫరోను అంత గొప్పవాడిగా తీర్చిదిద్దింది దేవుడే. మరి దేవుణ్ణి పక్కన పెట్టేసి చివరికి ఎలా మాట్లాడుతున్నాడంటే, అసలు ఆయన మాట విని నేను ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు అని ఒక నరునితో మాట్లాడినట్టు దేవునితో మాట్లాడుతున్న పిల్లారా. ఎంత ఘోరమైనటువంటి పాపమో ఇంకా ఆలోచించండి. ఎంత ఘోరంగా మాట్లాడుతుండో ఆలోచించండి. నీకే గిన దేవుడే గిన బ్రతుకు ఇవ్వకపోతే పిల్లారా ఈ భూమి మీదకి రాలేవు కదా. మరి సృష్టికర్తనే నువ్వు ఎవడు అనేంత గొప్పటోడివా ప్రియులారా. ఈరోజు సమాజం అలానే ఉంది. ఒకరోజు ఫరో ఎలాంటి వాడో ఈరోజు సమాజం కూడా అలానే ఉంది ప్రియులారా. మరి దేవుడు ఎవరో చూపించాలనా లేదా ఫరోకు? ఇప్పుడు మనిషియే చెబుతాడు, నేను తెలియదారా నీకు, నేను తెలియదా, నేనేంటో నీకు చూపిస్తా అని విర్రవీగుతాడు. మనిషి ఏమి చేయలేడు, కానీ మాట అయితే డైలాగ్ అయితే చెబుతాడు. ఇక్కడ ఫరో మాట్లాడిన మాటలకు మరి దేవుడు చూపించాలనా, ఆయన ఎవరో లేదో చూపించాలి. ఫరో ఎందుకు ఎర్రవీగుతున్నాడంటే ప్రియులారా, ఐగుప్తు దేశం అప్పుడు నైలు నది పరివాహక ప్రాంతం, అది అంతా సస్యశ్యామలంగా నిజంగా మంచిగా పంటలు పండుతూ, ఒక పక్క ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉండి వారికి కఠిన సేవ చేస్తుండటం బట్టి హ్యాపీగా ఉన్నాడు. తనకున్నటువంటి ఇనుప రథాలను చూసుకున్నాడు, తనకున్నటువంటి గుర్రాలను చూసుకున్నాడు, తనకున్నటువంటి సైన్యాన్ని చూసుకున్నాడు. నన్ను మించిన వాడు ఇంకా ఎవడు లేడు ఈ ప్రపంచంలో అని విర్రవీగిపోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు అమెరికా ఏ విధంగా చేస్తుందో అలాంటి పరిస్థితి ఒకరోజు ఐగుప్తు ప్రియులారా. ఫరో మనసు కూడా అలాంటిదే, నాకన్నా గొప్పవాడు ఇంకెవడు లేడు. మరి బానిసల దేవుడు నాకంటే గొప్పవాడు ఎలా అవుతాడు? ఈ ఐగుప్తుకు నేనే దేవుడును, నా దగ్గర బానిసత్వం చేస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల దేవుడు ఏమాత్రం గొప్పవాడు అని విర్రవీగాడు ప్రియులారా. ఫరో విర్రవీగితేనే ఈ మాటలు పలికాడు. నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు అని లెక్కలేనితనంగా చాలా మూర్ఖంగా మాట్లాడాడు ఫరో ప్రియులారా. మరి
అలాగ మాట్లాడినప్పుడు యెహోవా ఎవడు అన్న వానికి మరి ఆ దేవుడు ఎవరో చూపించాలనా లేదా? మనిషే అంటాడు నేనేందో చూపిస్తానని. దేవుడు విడిచిపెట్టడు పిల్లరా. ఎవరైనా సరే తమ నోటిని అదుపులో పెట్టుకోనకపోతే దేవుడు విడిచిపెట్టడు. దేవుడు ఒక మాట బైబిల్లో రాయించాడు. ఏమని అంటే, నాశనముకు ముందు గర్వము ముందు నడుచును అని ఉంటుంది పిల్లరా. అంటే నీకు నాశనం దగ్గర పడిందనమాట. ఫరోకు నాశనం దగ్గర పడిందనమాట. అందుకే విర్రవీగుతున్నాడు. యెహోవా ఎవడు? దేవుణ్ణే, సృష్టికర్తనే నువ్వు ఎవరు అన్న విధంగా ప్రశ్నిస్తున్నాడు పిల్లరా ఫరో. అందుకే దేవుడు, ఫరో నా కుమారుడే, మోషే నా కుమారుడే, మోషే నా మాట వింటున్నాడు, నేను చెప్పిన ప్రకారం జీవిస్తున్నాడు. కానీ ఫరో నువ్వెవడు అని కన్న తండ్రితోనే చదువుతున్నాడు. అప్పుడు అనుకున్నాడు దేవుడు, నా కుమారుడు పెద్దవాడయ్యాడు, ఇడు బాగా చిటపెట్టలాడుతున్నాడు, వీడికి పెళ్లి చేయాలి అని అనుకున్నాడు దేవుడు. ఈ ఫరోకు పెళ్లి చేయాలి. ఎలాగో మామూలుగా కాదు, బాజా భజంత్రీలు వాయించి మంచిగా, అంటే దేవుడు ఎవరో తెలుసుకునే విధంగా బాజా భజంత్రీలతో పిల్లరా ఫరోకు పెళ్లి చేయాలనుకున్నాడు దేవుడు. అందుకే దేవుడు, మోషే ఫరో యొక్క గర్వాన్ని ఎలా అణచాలో నాకు బాగా తెలుసు, ఫరోకు పెళ్లి చేసే టైము దగ్గర పడింది మోషే, కాబట్టి బాజా భజంత్రీలు వాయించండి అని మోషేకు తెలియజేసి పిల్లరా మోషేతో ఒక మాట చెప్పాడు, వెళ్ళండి, నేను చెప్పింది చెప్పినట్టుగా చేయండి. మోషే, ఈ ఫరో చేతిలో నుంచి నేను ఎలా విడిపించాలో నాకు తెలుసు, ఫరో యొక్క గర్వాన్ని ఎలా అణచాలనో నాకు బాగా తెలుసు, కాబట్టి నేను చెప్పింది చెప్పినట్టుగా చేయండి అని మోషేకు దేవుడు చెప్పాడు పిల్లరా. మరి దేవుడు ఏం చెప్పాడు? మోషేకు దేవుడు ఏం చెప్పాడని మనం చూస్తే పిల్లరా, నిర్గమకాండము 7వ అధ్యాయం మనం చూడగలిగితే మొదటి వచనం నుంచి పిల్లరా, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని. దేవుడు మోషేతో చెప్తుండు, నిన్ను నేను ఫరోకు దేవునిగా నియమించి తిని అని చదువుతుండు పిల్లరా. మోషే దేవుడా పిల్లరా. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తుల వారిని పట్టుకొని ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు అని క్రైస్తవులే బోధిస్తున్నారు. క్రైస్తవులే యేసుక్రీస్తుల వారిని పట్టుకొని దేవుని కుమారుడే గాని ఆయన దేవుడు కాదు అనే విధంగా వాదిస్తున్నారు పిల్లరా. అన్ని జనులు వారికి ఎలా తెలియదు, వారు నమ్మరు, అది పక్కన పెట్టేయండి. బైబిల్ పట్టుకున్నటువంటి నీకేమైంది యేసుక్రీస్తుల వారు దేవుడు కాదనని బోధించటానికి? ఇలా తప్పుడు బోధ చేస్తున్నారు. ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసునా? మోషేను చూసే ఫరోకు నువ్వు దేవుడవు మోషే అని అన్నాడు. ఫరోకు నువ్వు దేవుడవు, మోషే దేవుని కుమారుడే, సన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తుల వారు నేను దేవుని కుమారుడని అని చెప్పుకున్నాడు. మోషే అయిన పొరపాటు చేశాడు కానీ యేసుక్రీస్తుల వారు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని సవాలు చేసినటువంటి యేసుక్రీస్తుల వారు. మరి ఏ పాపము చేయనటువంటి యేసుక్రీస్తుల వారు దేవుడు కాదా? మరి 100% ఆయన దేవుడు పిల్లారా, దేవుడు. కానీ ఈరోజు క్రైస్తవులే తప్పుడు బోధలు చేస్తున్నారు పిల్లారా. ఒకసారి చదువుదాం, ఇంకా ముందుకెళ్దాం. 7వ అధ్యాయం పిల్లారా. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును, నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలును పోనీయవలనని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. ఫరో మీ మాట వినడు, కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందరు. నేను దేవుడు చదువుతున్న పిల్లారా, మోషే గారికి ముందుగానే ఇండికేషన్ ఇస్తుండు. ఫరోకు పెళ్లి ఎలా చేయాలో, ఫరో యొక్క గర్వాన్ని నేను ఎలా అంచాలో నాకు తెలుసు మోషే, నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యండి అని చెప్పేసి పిల్లారా 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి పంపించాడు దేవుడు. 10 తెగుళ్ళు ఐగుప్తు ప్రజల మీదకి దేవుడు పంపించాడు. ఎందుకు? దేవుడు ఎవడు అని విర్రవీగాడు గనక ఫరో. విర్రవీగినటువంటి ఫరోకు నడ్డి ఇరవాలనా లేదా? నడ్డి ఇరవాలనుకున్నాడు దేవుడు. వాణ్ణి అణిచేసి తన ప్రజలను ఎలా బయటికి రప్పించాలో దేవునికి బాగా తెలుసు పిల్లరా. అదే చేయాలనుకుని దేవుడు మోషేకి చెప్పాడు, వెళ్ళి మోషే నేను చెప్పింది చేయి, ఐగుప్తీయులందరూ నేనెవరో తెలుసుకుంటారు, ఫరోనే కాదు ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు నేనెవడో అని చెప్పి మోషేని పంపించాడు పిల్లరా. మొట్టమొదటిగా దేవుడు కొట్టిన దెబ్బ ఫరోను.
అదే 7వ అధ్యాయం ప్రియులారా, నిర్గమకాండం 7వ అధ్యాయం మనం చూస్తే 20-21 వచనాలు. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోసే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయేరి. ఐగుప్తు దేశమంతటను రక్తము ఉండెను. అంటే ఏటి నీళ్లను, వారు త్రాగే నీళ్లను రక్తముగా మార్చేశాడు దేవుడు. మరి రక్తంగా మారిస్తే ఎవరైనా తాగుతారా? కంపు కొడుతుంది. ఇంకా రక్తంగా మారితే అందులో ఉండే జీవులు బతుకుతాయా? బ్రతకలేవు. అందుకే చనిపోయాయి చేపలు. అందులో ఉన్నటువంటి చేపలన్నీ చనిపోయాయి. కంపు కొట్టింది పిల్లరా. ఆ ఏటంతా కంపు కొట్టినప్పుడు ఆ నీరు త్రాగలేక ఐగుప్తీయులు అల్లాడిపోయారు. ఎందుకు ఇది చేశాడు దేవుడు అని అంటే పిల్లరా, ఆ దెబ్బ చూసైనా సరే మారు మనసు పొందుతాడేమోనని. దేవుని దెబ్బ చూసైనా సరే ఇక ఈ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి బయటికి పంపిస్తాడేమోనని కొట్టాడు పిల్లరా. కానీ ఫరో చాలా కఠినుడు. అందుకే మనసును పెట్టలేదు. దేవుడు కొట్టినటువంటి ఆ మొదటి దెబ్బకు మనసును పెట్టలేదు పిల్లరా. తన సంస్థానంలో ఉన్నటువంటి మాంత్రికులు అలానే చేశారని ఇంకా మోసే, ఇవి ట్రిక్స్ మోసే, నా దగ్గర ప్లే చేయొద్దు నీ ట్రిక్స్, కాబట్టి నువ్వు వెళ్ళు, నా దగ్గర నుంచి వెళ్ళిపోవాలని మోసేను అహరోనును బయటికి పంపించేస్తాడు పిల్లరా. అంటే ఫరో మారలేదన్నమాట. మొదటి దెబ్బకు దేవుడు మరొక దెబ్బ తీసుకొచ్చాడు. ఫరోను మరొక దెబ్బతో అణచాలని చూశాడు పిల్లరా. అది కూడా చూద్దాం ఒకసారి. చూడండి, నిర్గమకాండం పిల్లరా, నిర్గమకాండం 8వ అధ్యాయము 5-6 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదికి కప్పలను రాజేయమని అతనితో చెప్పుమనగా, అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. కప్పలను పంపించాడు దేవుడు ఐగుప్తు దేశం మీదికి. కప్పలను పంపించాడు పిల్లరా. కప్పలంటే ఏముందిలే, ఈజీ అనుకుంటున్నారేమో. ఇంటి నిండా కప్పలే. నువ్వు ఇంట్లో వెళ్ళి బెడ్రూమ్లో పడుకుందామనంటే ఆ బెడ్ నిండా కప్పలే. నీకు బెడ్ కాదు, బెడ్గా మారింది. మ్యాట్రిస్ కాదు, కప్పలన్నీ నీకు బెడ్గా మారిపోయాయి. వంట రూమ్లోకి వెళ్ళి వంట చేద్దామనుకుంటే కప్పలన్నీ నీ పాత్రలన్నీ నిండేసినాయి. సరే భోజనం చేద్దామని ప్లేట్లో భోజనం పెట్టుకుంటే పిల్లరా, కప్పలతో నీ ప్లేట్ అంతా నిండిపోతుంది. అలాంటి పరిస్థితి ఆ రోజు ఐగుప్తులకు వచ్చింది పిల్లరా. ఇంటి నిండా కప్పలే, దేశాన్నంతా కప్పిపడేశాడు. ఐగుప్తులు ఎక్కడైతే జీవిస్తున్నారో ఆ దేశాన్నంతా ఈ కప్పలతో ముంచేశాడు పిల్లరా. మనం ఒక కప్ప వస్తేనే అమ్మో కప్పనే పరుగులు తీస్తాము, భయపడిపోతామే. అలాంటిది దేశమంతా కప్పలతో నిండి బెకబెక బెకబెక అంటుంటే ఏమనిపిస్తుంది? ఎక్కడిదిరా ఈ గోల, ఎక్కడిది ఈ గోల, ఇలాంటి హింస మనకి ఎందుకు అనే మనసు రావాలా లేదా? కానీ ఫరోకు అలాంటిది లేదు పిల్లరా. మూర్ఖుడు గనక ఫరోకు బుద్ధి రాలేదు. దేశమంతా కప్పలు తెప్పించినా సరే ఫరో మనసు మారలేదు. అందుకు దేవుడు మరొక దెబ్బ కొట్టాడు. అది ఎలాంటిది అని చూస్తే పిల్లరా, నిర్గమకాండం 8వ అధ్యాయము 16-17. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా, వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యుల మీద జంతువుల మీద ఉండెను. ఐగుప్తు దేశమంతటను ఆ దేశపు ధూళి అంత పేలాయను. పేలంటే ఇక్కడ రాయబడింది మిన్నల్లి అని అంట. అంటే నల్లులు పిల్లరా. అవి కుడితే ఇంకేమన్నా ఉంటుందా? మామూలుగా ఉండదు పిల్లరా, గోక్కోవడమే. జిలా విపరీతంగా ఉంటుంది. ఒకటి కుడితేనే చిల్లపెంక పట్టుకొని ఇంకా గోకాల్సిందే. చాలా కష్టతరము. ఆ దేశమంతా పిల్లరా మనుషుల మీద జంతువుల మీద ఈ నల్లులన్నిటినీ పంపిస్తే ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. చాలా ఘోరంగా ఉంటుంది పిల్లరా. ఒక నల్లి మన మీద పాకుతేనే తట్టుకోలేను, అల్లాడిపోతాం, ఇంకా గోక్కోవడమే. అలాంటిది దేశమంతా నల్లులతో నింపాడు దేవుడు. ఎందుకు? బుద్ధి రప్పించాలని. అదేనే చూసి, ఆ కష్టాన్ని చూసి, అయ్యో నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలి, సరే వెళ్ళండి మీరు వెళ్ళండి అనే ఫరో అంటాడేమో అని దేవుడు ఈ కష్టాన్ని తెప్పిస్తే గోక్కోటానికైనా ఇష్టపడ్డారు, కానీ ఇశ్రాయేలు ప్రజలను మాత్రం విడిచిపెట్టలేదు పిల్లరా. అలాంటి కఠినుడు ఫరో. మరి దేవుడు విడిచిపెడతాడా? దేవుణ్ణి అన్నాడు కదా, యెహోవా ఎవడు అని అన్నాడు కదా. మరి దేవుడు చూపించాలి కదా, తన శక్తి ఏందో ఫరోకు చూపించాలి కదా. మరొక దెబ్బ వేశాడు పిల్లారా. అదేమిటో చూద్దాం పిల్లారా.
అదే నిర్గమకాండము 8వ అధ్యాయం ప్రియులారా, 24, 25 వచనాలు నేను చదువుతున్నా చూడండి. బాధకరమైనటువంటి ఈగల గుంపు ఫరో ఇంటిలోకిని అతని సేవకుల ఇళ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతట వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించడని వారితో చెప్పగా, అంటే రెస్ట్రిక్షన్స్ పెడతాడు. అప్పుడు కూడా ఆ ఈగలను గుంపు వచ్చినప్పుడు అవి తట్టుకోలేక ఎటు చూసినా ఈగలే. అన్నం ముద్దలో పెట్టుకుందామంటే ఆ ముద్దతో పాటు ఈగలు కూడా నోట్లో దూరొచ్చు, అంత భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు మన ఇళ్లలోనే చూస్తుంటాం అప్పుడప్పుడు ఈగల గుంపు ఎలా ఉంటుంది పిల్లరా. అలా ఇసురుకుంటూ ఇలా తినాలా, అలా ఇసురుకుంటూ తినాలా, ఎంత కష్టతరమో. ఈగలు కూడా నోట్లో దూరే ప్రమాదం ఉంది. ఆ రోజు పరిస్థితి ఏంటంటే దేశమంతా నింపేశాడు ఈగలతోటి. కొంచెము కరిగింది మనసు, కానీ రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. మీరందరూ వెళ్ళొద్దు, మగవాళ్ళు మాత్రమే వెళ్ళండి అన్నట్టుగా చెప్పాడు. అది కుదరదు, అందరినీ పంపించాలని మోసే చెప్పాడు. అలా అయితే కుదరదు, పో నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అని చెప్పాడు పిల్లారా. వినలేదు, ఫరో మనసు మార్చుకోలేదు. కఠినుడు గనక మరలా దేవుడు ఇంకొక దెబ్బ, మరొక దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, అంటే ఫరోను అణిచేంత వరకు దేవుడు విడిచిపెట్టలేదు. అందుకే 10 తెగుళ్ళు అని చెప్పాడు కదా. అన్ని ఒకసారి చూద్దాం పిల్లరా. ఇప్పుడు ఈగల గుంపు పంపాడు కదా, వినలేదు, మాట వినలేదు. ఇప్పుడు తెగులు పంపించాడు ఆ దేశం మీదికి. నిర్గమకాండం 9వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు ప్రియులారా. తర్వాత యెహోవా మోషేతో ఇట్లానెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించిన యెడల ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును అని దేవుడు మోషే ద్వారా తెలియజేశాడు ప్రియులారా. మరి పంపించాడా అంటే లేదు ప్రియులారా. 6వ వచనం చూడండి. మరునాడు యెహోవా ఆ కార్యం చేయగా ఐగుప్తుల పశువులన్నీ చచ్చెను, కానీ ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియూ చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇశ్రాయేలీయులు పశువులలో ఒకటియూ చావలేదు. అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను. జంతువులన్నిటిని ప్రియులారా, ఐగుప్తీయుల జంతువులన్నిటిని చంపినా కానీ ఫరో మనసు మారలేదు ప్రియులారా. ఫరో మనసు మారలేదు. మరలా దేవుడు మరొక దెబ్బ 9వ అధ్యాయం, అదే 9వ అధ్యాయం ప్రియులారా 8వ వచనం నుంచి చదువుతున్నా చూడండి. కాగా యెహోవా మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవు బుగ్గి తీసుకునడి. మోసే ఫరో కన్నులేదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురులగునని మోసే అహరోనులతో చెప్పెను. కాబట్టి వారు ఆవు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోసే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కుల దద్దులాయెను. ఇప్పుడప్పుడు ఆటలమ్మ, నూగులమ్మ అని మనం వింటుంటాం ప్రియులారా. శరీరం మీద పొక్కులు లాంటి దద్దులు లాంటివి. మరి ఆ రోజు పొక్కులు లాంటి జబ్బు వారి జంతువుల మీద మనుషుల మీద వచ్చింది ప్రియులారా. మరి ఇంతగా దేవుడు వారిని బాధ పెట్టినప్పుడు ఐగుప్తీయులు ఫరో మనసు పెట్టాలనా లేదా? ఇది దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు మనము ఆపోజిట్ గా వెళ్ళకూడదు, దేవునికి విరోధంగా మనం చేయకూడదు అని ఆలోచించాలనా లేదా? తెలివి కలిగిన వాడు అలా ఆలోచిస్తాడు. అయ్యో ఇన్ని దెబ్బలు తగులుతున్నాయి అంటే నేను చేసేది తప్పనమాట, సరి చేసుకోవాలి అనే మనసు తెలివి గల వాడికి వస్తుంది. కానీ ఫరో అలాంటి వాడు కాదు, కఠినుడు గనుకనే ప్రియులారా వినలేదు ప్రియులారా. అందుకే దేవుడు మరొక తెగులను పంపించాడు. ఏం చేశాడు ఈసారి? నిర్గమకాండం 9వ అధ్యాయం 23 ప్రియులారా, 23 నుంచి 26. మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగు వడగండ్లతో కలిపిన పిడుగులను బహు బలమైన వాయను. ఐగుప్తు దేశమంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూ నాటిది కలగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూర చెట్టును చెడగొట్టెను, పొలములో ప్రతి చెట్టును విరగగొట్టెను. అయితే ఇశ్రాయేలీయులున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. వడగండ్లతో ముత్తాడు మరలా పిల్లారా. ఐగుప్తులు వేసుకున్నటువంటి పంటనంతా నాశనం చేశాడు. రైతు ఎంతో ఆశపడి నాకు ఫలాలు రావాలని సేద్యం చేసి ఫలాన్ని పండించుకుంటే చివరికి వచ్చిన పరిస్థితి ఏందో తెలిసిన? దేవుడు మొత్తి పడేశాడు, వడగండ్లు కురిపించి మొత్తాన్ని నాశనం చేశాడు.
నిజంగా దేవుడితో పెట్టుకోకూడదు, ఎవ్వరిమైనా పెట్టుకోకూడదు పిల్లారా, ఏ కాలంలోనైనా. కానీ ఫరో దేవునితోనే పెట్టుకున్నాడు. దేవునితోనే పెట్టుకున్నాడు గనుకనే దెబ్బ మీద దెబ్బ తింటున్నాడే కానీ ఒక మొండిలాగా, ఒక మొండి కుమారుడు ఏ విధంగా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నాడో ఆ విధంగా తిరుగుబాటు చేస్తున్నాడే కానీ ఇన్ని దెబ్బలు నాకు ఎందుకు తగులుతున్నాయి అని ఆలోచించటం లేదు ప్రియులారా, ఏమాత్రం ఆలోచించటం లేదు ప్రియులారా. బుద్ధిహీనుడు ఫరో, బుద్ధిహీనుడు, తన బలాన్ని చూసుకుని నమ్ముకున్నటువంటి వాడు, తన గుర్రాలను చూసి నిజంగా నేనే గొప్పవాడినని మాయలో పడినవాడు బుద్ధిహీనుడు ఫరో పిల్లరా. వడగండ్ల దెబ్బతో మొత్తం పంటనంతా నాశనం చేశాడు. చివరికి రైతుకి ఏం మిగులుతుంది? పరిగెలాగా రైతు కూడా ఏరుకోవాలి. నిజంగా ఎంతో బాగా భూమి పండుతుంది అనుకున్నటువంటి రైతుకు మిగిలేది ఏంటంటే పరిగనే. సరే, ఆ పరిగైనా తీసుకుందామని అనుకుంటే ప్రియులారా, ఫరో తన కఠిన హృదయాన్ని బట్టి దేవుడు ఫరోను మరలా ముత్తాడు. తన కఠిన హృదయాన్ని మార్చుకున్నందుకు ప్రియులారా ఆ పంటను కూడా వారి ఇళ్లకు రాకుండా చేశాడు. ఏం చేశాడో తెలుసునా? ఈసారి మరొక తెగులు పంపించాడు. నిర్గమకాండము 10వ అధ్యాయము 12 నుంచి ప్రియులారా, 12వ వచనం నుంచి నేను చదువుతున్నా, ఒకసారి చూడండి. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చునట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము, అవి ఐగుప్తు దేశం మీదికి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగన్లు పాడు చేయని వాటినన్నిటినీ తినివేయునని చెప్పాను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసిరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదు, తర్వాత అట్టివి ఎప్పుడు ఉండబోవు. అవి నేలంతయు కప్పెను అంటుండే పిల్లరా. అంటే ఆ మిగిలిన పంటాన్ని కూడా నాశనం చేసేయి, సర్వనాశనం చేసేయి పిల్లరా మిడతలు. ఎందుకు దేవుడు ఇన్ని కష్టాలు వాళ్ళకు తెప్పించాడంటే మారతారని పిల్లారా. ఫరో మారతాడని, కానీ మారటం లేదు, ఏమాత్రం మారటం లేదు పిల్లారా. మరలా ఇంకొక తెగులు వారికి రప్పించాడు. అదే 10వ అధ్యాయము నిర్గమకాండం పిల్లారా, 10వ అధ్యాయం 21వ వచనం నుంచి నేను చదువుతున్నా. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చెయ్యి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకరమాయను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేడు. ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలుకందరికీ వారి నివాసంలో వెలుగుండెను. దేవుడు కొడుతున్న దెబ్బలు పిల్లరా, చిమ్మ చీకటి, అంటే పక్కనున్న వారిని కూడా ఏమాత్రము తెలుసుకోలేనటువంటి పరిస్థితి పిల్లారా. పక్కన ఎవరున్నారో తెలియదు, పక్కన గొయ్యి ఉన్నదో తెలియదు. చీకటి వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది పిల్లారా? గోడలు పట్టుకొని అలా తడుముకుంటూ వెళ్ళాలి. ఆ రోజు ఐగుప్తుల పరిస్థితి, కళ్ళు ఉన్నా సరే, కళ్ళు కనపడుతున్నా సరే, పరిస్థితి ఏందో తెలిసిన, తమ గోడలను పట్టుకొని అలా తడువుకుంటూ వెళ్ళాలి. ఏ పని చేయలేని పరిస్థితి, అంత ఇబ్బందికరమైన పరిస్థితి దేవుడు వారి మీదికి రప్పించాడు 3 దినములు. ఇంకా ఆలోచించండి, మనకు వెలుగుంది కనుక ప్రశాంతంగా కూర్చొని మరలా ఇక్కడికి వచ్చాము, మీటింగ్ వచ్చాము, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ వెలుగే లేకపోతే ఎలా వెళ్ళాలి పిల్లలు? ఇంకా గోడలు పట్టుకోవాలి, ఒక్కొక్కరము, ఒకరు నా చేయి పట్టుకోండి, అలా గోడలు పట్టుకుంటూ అలా తడుముకుంటూ మనం ఇంటికి వెళ్ళిపోవాలి పిల్లరా. అంత ఘోరమైన పరిస్థితి ఆ రోజు ఐగుప్తులు ఇది అనుభవించారు. అయినా ఫరో మారలేదు. ఎంత మూర్ఖుడు ఆలోచించండి. ఇంకా దేవుడు చెప్పాడు, మోషే నాకు తెలుసు, ఇంకా అసలైన పెళ్లి దగ్గర పడింది ఫరోకు, ఐగుప్తీయులకు అసలైన పెళ్లి దగ్గర పడింది, బాగా వాయించండి భజంత్రీలు. కాబట్టి ఈసారి ఫరో మిమ్మల్ని విడిచిపెడతాడు. ఏం చేస్తున్నావో తెలుసునా? వారి యొక్క మొదటి సంతానాన్నంతా, దాసుడు నుంచి రాజు వరకు ప్రతి ఒక్కరి మొదటి సంతానాన్నంతా నేను మొత్తిపడేస్తాను, జంతువుల మొదటి సంతానాన్ని నేను మొత్తిపడేస్తాను. అప్పుడు ఐగుప్తే దండం పెట్టి మిమ్మల్ని ఈ ఐగుప్తు నుంచి బయటికి పంపిస్తాడని చెప్పి మోషేను పంపిస్తాడు పిల్లారా. మాట చూడండి ఒకసారి. నిర్గమకాండము 12వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం చూస్తే, అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందుల తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును
పిలిపించి వారితో, మీరును మీ ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెల్లుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడి అని చెప్పాను. అంటే ఎప్పటికి మారాడో చూడండి పిల్లరా, ఎప్పటికి తన గర్వం దిగిందో చూడండి. మరి స్టార్టింగ్లో యెహోవా ఎవడు అన్నావు, విర్రవిగా బీరాలు పలికావు అంటే 10 దెబ్బలు నీకు పడితే తప్ప నీకు అర్థం కాలేదన్నమాట. 10 దెబ్బలు నీకు పడితే తప్ప అప్పుడు నీకు అర్థం కావడం లేదన్నమాట దేవుడు ఎవరు అనే సంగతి. మొదటి సంతానం చనిపోయేసరికి పిల్లరా మహాఘోష. ఐగుప్తులో ఒక పిల్లవాడు చనిపోతేనే కుటుంబంలో ఘోష పడుతుంది పిల్లరా. ఇంకా ఐగుప్తు దేశమంతా నిజంగా శవము లేనటువంటి ఇల్లు లేదంటే ఎంత భయంకరంగా ఉంటుంది ఆ ఘోషంగా ఆలోచించండి. దేవునికి తెలుసు ఫరోకు పెళ్లి ఎలా చేయాలో, చేశాడు పిల్లరా. అప్పుడు ఫరో దిగాడు, కిందికి దిగాడు. అప్పటి వరకు కళ్ళు పైన ఉన్నాయి, నెత్తి పైన ఉన్నాయి, ఇలా పైకి చూస్తూ బతికాడు. ఎప్పుడైతే మొదటి సంతానాన్ని దేవుడు మోత్తాడో, బాబు మీరు వెళ్ళండి అని సాగనంపాడు ఇశ్రాయేల్ ప్రజలను. పిల్లరా ఇశ్రాయేల్ ప్రజలను మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పి మోషే అహరోనులకు చెబితే మోషే అహరోనులు ఆ రోజు నైట్కే బయలుదేరతారు పిల్లరా. ఇశ్రాయేల్ ప్రజలందరినీ 6 లక్షల కాల్బలగం కలిగినటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరినీ తీసుకొని బయలుదేరతారు పిల్లరా. బయలుదేరిన తర్వాత వారు ఎర్ర సముద్రం దగ్గర చిక్కుబడిపోతారు. ఎర్ర సముద్రం ముందు వెళ్ళటానికి ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది, దాటలేని పరిస్థితి, ఆడ వెయిట్ చేస్తున్నారు. మరి ఫరో అంత దెబ్బ తగిలింది కదా, ఇంకా విడిచిపెట్టొచ్చు కదా. చచ్చిన పాము మరలా తిరిగి లేచినట్టు మరలా ఫరో, అయ్యో మనం ఎందుకు ఇశ్రాయేలును బయటికి పంపించేశాము, ఎవరు మన పనులు చేసి పెడతారు, వారు బానిసలుగా ఉన్నారు ఇప్పటి వరకు, ఇప్పుడు వారు లేకపోతే మన పనులన్నీ ఆగిపోతాయి, ఎవరు మన పనులు చేసి పెడతారు అని ఆలోచనతోటి ప్రియులారా వెంటనే తన ఇనుపరథాలను గుర్రాలను ఎక్కి ప్రియులారా తన సైన్యం వేసుకుని ఇశ్రాయేలును పట్టుకోవడానికి బయలుదేరాడు పిల్లరా. ఇశ్రాయేలును పట్టుకోవడానికి బయలుదేరినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలేమో ఎర్ర సముద్రం దగ్గర పట్టుబడి ఉన్నారు, వెళ్ళలేని పరిస్థితి. ఇటు పక్క చూస్తేనేమో ఫరో తన యుద్ధ సైన్యాన్ని అంతా తీసుకుని వస్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు చూసి బెదిరిపోయి భయపడిపోయి, అయ్యో ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో, మా పరిస్థితి ఏంటి అని భయపడిపోయారు. అప్పటి వరకు ఐగుప్తులో దేవుడు చేసిన 10 కార్యాలు వారికి అర్థం కాలేదు. కానీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఈ కార్యాలే, లేదంటే ఆ ఎర్ర సముద్రము ఫరోనే కనపడుతున్నారు, భయపడిపోయారు పిల్లారా. అప్పుడు వారు పలుకుతున్న మాటలు ఒకసారి చూడండి. నిర్గమకాండము 14వ అధ్యాయం పిల్లారా 10వ వచనం నుంచి మనం చదువుదాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటమే మేలని చెప్పాను. వీళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారో చూడండి. ఇంకా ప్రమాదం కనపడంగానే వెంటనే తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. అప్పుడు వరకు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసినటువంటి ఇశ్రాయేలు ఫరో సైన్యాన్ని, లేదంటే ఐగుప్తులందరినీ దేవుడు మొత్తినా ఇశ్రాయేలు ప్రజలను కాపాడుకున్నాడు కదా. అంత గొప్పగా కాపాడినటువంటి దేవుడు ఇప్పుడు కాపాడలేడా? మరి ఎర్ర సముద్రం నుంచి తప్పించలేడా? ఫరో చేతుల నుంచి తప్పించలేడా? తప్పించగలడు. కానీ మనుషులు దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఇశ్రాయేలు ప్రజలే, ఐగుప్తులో మాకు కఠిన బానిసత్వం అదే బాగుంది, ఇక్కడ చావడం ఎందుకు, మేము వెళ్ళి ఫరోకు బానిసలుగా మారిపోతాము అని మొదలుపెట్టారు పిల్లారా. దేవుని మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఎంత ఘోరం ఆలోచించండి. ఒక పక్క ఫరో సైన్యం వాళ్ళు తిరుగుబాటు చేస్తే, మరొక పక్క ఏ పిల్లలను చూసి నా పిల్లలు అని గొప్పగా చెప్పుకున్న పరలోకపు కన్న తండ్రికి ఈ పిల్లలు కూడా అన్యాయం చేశారు పిల్లారా. పిల్లలు కూడా దేవుని నమ్మకుండా పోయారు. చివరికి ఆ ఫరోను చూసి భయపడిపోయారు, మేము చనిపోతామని. నమ్మకం లేదు, దేవుడు విడిపిస్తాడనే సంగతి వారికి అర్థం కావటం లేదు. చనిపోతామని భయపడిపోయి, బానిసత్వమే మాకు మేలు, దాసత్వమే మాకు మేలు, ఫరోకు దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి మేము మీకు దాసులము, మమ్మల్ని చంపద్దు అని మేము వేడుకుంటామని తిరుగు ప్రయాణం చేయడం కోసం బయలుదేరారు పిల్లారా. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఒకటి అర్థం కావాలి పిల్లారా, కఠిన బానిసత్వానికి అలవాటు పడినటువంటి ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడిచ్చినటువంటి స్వాతంత్రం ఏమాత్రం నచ్చలేదు పిల్లారా. అప్పటి వరకు 430 సంవత్సరాలు కఠిన బానిసత్వంలో రోజు మగ్గిపోయి, అదే అలవాటు పడినటువంటి ప్రాణాలు,
వారి శరీరాలు దానికి అలవాటు పడిపోయి చివరికి ఆల్ ఆఫ్ సడన్ గా దేవుడు గొప్ప స్వాతంత్రాన్ని ఇచ్చి ఏ కఠిన బానిసత్వం లేకుండా హ్యాపీగా ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తుంటే అది నచ్చక చివరికి మాకు మరలా ఆ బానిసత్వమే కావాలి అని కోరుకుంటున్నారు పిల్లారా. చాలా ఘోరంగా ఉంది కదా. నిజంగా మనిషి నైజం ఇలానే ఉంటుంది పిల్లారా. మనిషి సైకాలజీ ఇలానే ఉంటుంది. ఒక భర్త తన భార్యను రోజు కొట్టేవాడంట. అందరు ఇలా ఉండరు, అందరు స్త్రీలు అలా ఉండరు, అందరు భర్తలు అలా ఉండరు. కానీ కొంతమంది ఉంటారు పిల్లారా, కొంతమంది ఉంటారు. ఆ భర్త ప్రతిరోజు తన భార్యను కొడుతూ ఉండేవాడంట. ఒకరోజు ఏమైందో, కొట్టడం ఆపేశాడంట. విశ్రాంతి తీసుకున్నాడేమో, రోజు ఎందుకు కొట్టడము, నా చేతులు కూడా అరిగిపోతున్నాయి. అయితే భార్య భర్త తనను కొట్టకపోవడం చూసి తనకు ఏమి చేయాలో అర్థం కాక దిగాలుగా కూర్చున్నదంట. రోజు నా భర్త నన్ను కొడుతున్నాడు, మరి ఈరోజు కొట్టడం లేనిది, కానీ నా ఒళ్ళేమో ఏదో ఒక దెబ్బ పడాలి అన్నట్టుగా ఎదురు చూస్తుంది, మరి ఎలా అని దిగులుతో కూర్చుంటూ ఆలోచన చేసిందంట పిల్లారా. ఆలోచన చేసి, ఇంతకుముందు మనకు పూరి గుడిసెలు లాంటివి ఉంటాయి కదా, ఒక గోపురంలాగా ఉంటాయి. ఆలోచన చేసింది, తన ఇంట్లో ఉన్నటువంటి గుండ్రాయి లాంటివి తీసుకొని ఆ సూరు మీద అలా విసిరేసేసింది అంట. అలా విసిరివేసిన తర్వాత ఆ గుండ్రాయి అలా దొర్లుకుంటూ కిందికి వస్తున్నప్పుడు దెబ్బలకు అలవాటు పడినటువంటి భార్య ఏం చేసిందంటే ఆ గుండ్రాయి వచ్చి వీపు మీద పడులాగున అక్కడ కరెక్ట్గా ఉంగున్నదంట పిల్లారా. అలా గుండ్రాయి పైకి విసరడము, వచ్చి ఉంగోవడము, గుండ్రాయి విసరడము, వచ్చి వంగోవడము, అలా నడ్డి విరిగేంత వరకు దెబ్బలు తిన్న తర్వాత అమ్మయ్య ఈరోజు చాలా హ్యాపీగా ఉందని పోయి ప్రశాంతంగా పడుకున్నదంట పిల్లారా. ఎందుకు ఈ విషయం చెబుతున్నానంటే పిల్లారా, 430 సంవత్సరాలు కఠిన బానిసత్వం అనుభవించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వానికి అలవాటు పడ్డరే గాని దేవుడు ఎంతో గొప్పగా వారిని విడిపించినా ఆ స్వతంత్రాన్ని హ్యాపీగా తీసుకోవటానికి ఇష్టపడలేదు పిల్లారా. మేము మరలా పరో దగ్గరికి వెళ్ళిపోతాము, మేము మరలా బానిసత్వం చేస్తామని ఈ ఇశ్రాయేలు ప్రజలు మొరపెడుతున్నారంటే ఇంకా ఆలోచించండి పిల్లారా. మనిషి సైకాలజీ లాంటిదే. ఒక చిన్న కష్టం రాగానే దేవుణ్ణైనా విడిచిపెట్టి వెళ్ళిపోతారు, పరుగులు వేస్తారు. అలాంటిది మనిషి నైజం పిల్లారా. అలా ఉండకూడదు. చరిత్ర దేవుడు రాయించింది, అందుకే మనం అలా ఉండకూడదు, సరి చేసుకోవాలని. పిల్లారా, ఫరో దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, నాయన నేనే వీరితో యుద్ధం చేస్తాను, మీకు గొప్ప రక్షణ ఇవ్వబోతున్నాను, మీరు భయపడొద్దు అని చెప్తే మోషే ఆ ప్రజలను బలపరిచాడు. ఏమని అంటే ఒకసారి ఆ మాట చూడండి పిల్లారా. నిర్గమకాండము 14వ అధ్యాయం మనం చూస్తే 13వ వచనం నుంచి, అందుకు మోషే ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్నాడు, మీరు భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరక ఉండవాలని ప్రజలతో చెప్పాను. మీరేం యుద్ధం చేయాల్సిన పని లేదు. దేవుడు చేసే యుద్ధం మీ కల్లారా మీరు చూస్తారు. దేవుడు అనుగ్రహించే రక్షణ ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైనదో మీ కల్లారా మీరు చూస్తారు. మీరు భయపడద్దు అని మోషే వారిని బలపరిచాడు, ధైర్యపరిచాడు పిల్లారా. అలా చెప్పి వెంటనే దేవుడు చెప్పిన మాట ప్రకారం తన కర్ర ఎర్ర సముద్రం వైపు ఎత్తినప్పుడు 2 పాయలుగా మారిపోయింది ఎర్ర సముద్రం పిల్లారా. సముద్రము 2గా డివైడ్ అవడం అంటే మామూలు విషయం కాదు. దైవశక్తి మాత్రమే చేయగలదు, దేవుడు మాత్రమే చేయగలడు. వారి కళ్ళ ముందు పిల్లారా ఎర్ర సముద్రాన్ని 2గా పాయలు చేసి మరలా ఆ దారిని తూర్పు గాలి చేత దయచేసి ఆ ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలను దాటింపజేశాడు దేవుడు పిల్లారా. తర్వాత ఫరో తన సైన్యము ఏ కాడికి నిజంగా ఆ ఇశ్రాయేలును పట్టుకోవాలి, వారిని బానిసలుగా చేసుకోవాలనే ఆశతోటి పిల్లారా వారు బయలుదేరారు, ఎర్ర సముద్రంలోకి బయలుదేరారు. ఇశ్రాయేలు ప్రజలు దాటిన వెంటనే దేవుడు మోషేకి చెప్పాడు, మోషే నీ కర్రను మరలా ఆ ఎర్ర సముద్రం మీద ఎత్తు అని చెప్పి ఏం జరిగింది ఒకసారి చూడండి పిల్లారా. నిర్గమకాండం 14వ అధ్యాయం 26వ వచనం నుంచి పిల్లారా. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయులు మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొల్లను. కనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయేరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సేనను కప్పివేశను.
వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రం మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవల ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. ఇశ్రాయేలీయుల పిల్లలు చూశారా ఎంత గొప్పగా దేవుడు తన పిల్లలను ఎలా కాపాడాడు. కఠిన బానిసత్వంలో మగ్గితున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను ఫరో చేతుల నుంచి, కఠినుడైనటువంటి ఫరో చేతుల నుంచి విడిపించాడు. చాలా గొప్పగా విడిపించాడు పిల్లారా. తిరుగుబాటు చేసిన ఫరోను మట్టు కరిపించాడు. యెహోవా ఎవడు అని అన్నాడు మొదట్లో. తర్వాత పరిస్థితి ఏమైంది? దేవుడు ఎవరో రుచి చూపించాడు ఫరోకు. సినిమాలలో డైలాగులు రాస్తారు, కొన్ని డైలాగులు. 1/2 కేజీ మాంసం ఉన్నది కానీ ప్రతి ఓడు డైలాగ్ చెప్పేవాడే. అసలైన డైలాగ్ దేవుడు చెప్పాలి. ఎవరైతే పరిగెత్తించి ఎర్ర సముద్రంలో ముంచి నాశనం చేస్తారో ఆయనే నిజమైన దేవుడు యెహోవా అని ఫరోకు అర్థమయ్యేటట్టు చెప్పాడు పిల్లరా. పరిగెత్తించి నిన్ను నీళ్ళలో ముంచి వేసిన వాడే నీ దేవుడు, సృష్టికర్త యెహోవా. ఇంతకుముందు అన్నావు కదా, యెహోవా ఎవడు, అతని మాట విని నేను పంపించటానికి యెహోవా ఎవడు అని ఎర్రవిగావే. ఆ యెహోవా ఎవడు చూపించాడు దేవుడు. అరణ్యం మార్గంలో నడిపించి పరిగెత్తించి కొట్టాడు పిల్లారా. ఫరోకున్న గర్వాన్ని అంతా దించి పడేశాడు. అందుకే గేమ్స్ ఎవరితోనైనా ఆడొచ్చు, దేవునితో కాదు. ఎవరితోనైనా నీ ఇష్టానుసారం మాట్లాడొచ్చు, దేవునితో కాదు. దేవునితో ఎవరు పెట్టుకోకూడదు పిల్లారా. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా దేవుని నమ్మనటువంటి ఫరోకు బుద్ధి నేర్పాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎవరో కూడా, ఆయన శక్తి ఎలాంటిదో రుచి చూపించాడు. అందుకే ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞగా నీ దేవుడు ఎవరు అని అంటే దిక్కులు చూసి ఆ దేవుడు, ఈ దేవుడు, లేదంటే అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడని పోతవేమో అని నీకు తెలియజేయడం కొరకు ప్రియులారా ఆ రోజు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇప్పుడు చూడండి ఆ మాట ఎంత బాగుంటుంది. 20వ అధ్యాయం నిర్గమకాండము 20వ అధ్యాయం 2వ వచనం చూస్తే, నీ దేవుడనైన యెహోవాను నేనే. ఇప్పుడు అర్థమైందా ఇశ్రాయేల్ ప్రజలకు? నీ దేవుడైన యెహోవాను ఎవరు అని అంటే ఇప్పుడు అర్థమైంది. ఇశ్రాయేల్ ప్రజలకు అర్థమైంది, ఫరోకు అర్థమైంది ప్రియులారా. అందుకే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, మామూలుగా రప్పించలేదు. ఫరోకు పెళ్లి చేసి మిమ్మల్ని బయటికి రప్పించాను. మీకు అర్థం కావాలని దేవుడు తెలియజేశాడు ప్రియులారా. మొదటి ఆజ్ఞ. నిజంగా ప్రియులారా, ఐగుప్తులో 430 సంవత్సరాల కఠిన బానిసత్వంతో మగ్గిపోయినటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను చాలా గొప్పగా విడిపించాడు పిల్లారా. చాలా గొప్పగా రక్షించాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను. అందుకే మీ దేవుడను నేనే. ఐగుప్తులో మీరు చూసినటువంటి సూర్యదేవత కాదు, ఇంకేవో దేవతలు కాదు, నేనే మిమ్మల్ని రక్షించినటువంటి దేవుడని నేనే. అంటే నన్నే మీరు పూజించాలి, సేవించాలని దేవుడు తెలియజేస్తుంది పిల్లలు తన పిల్లలకు. అర్థమైందా? కాబట్టి పిల్లరా, నిజమైన దేవుడు మన దేవుడు, ఆయనే సర్వశక్తిమంతుడు. ఆయన గురించి మనం తెలుసుకోవాలి, ఆయన మనసు తెలుసుకోవాలి, ఆయన ప్రేమను తెలుసుకోవాలి, ఆయన కోరుకున్నట్టుగా మనం బ్రతకాలి. అందుకోసమే ఈ పాఠాలన్నీ మీకు నేర్పుతున్నాం పిల్లారా. మరి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించాడు. మరి ఈరోజు ఈ ప్రపంచ పరిస్థితి ఎలా ఉంది? ఈ ప్రపంచ ప్రజల్ని దేవుడు ఎలా విడుదల చేశాడు? ఈ విషయాలు నెక్స్ట్ మీటింగ్లో తెలియజేస్తాను పిల్లారా. చివరిగా ప్రార్థన చేసుకొని మనం ఈ మీటింగ్ ముగించుకుందాం. అందరు తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. జీవం కలిగిన మీ మాటలు ఎంత ఉన్నతమైనవో తండ్రి, మీరు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఎంత గొప్పదో మీ పిల్లలకు ఒక్కొక్కటిగా తెలియజేస్తుండగా తండ్రి, మీ కృప చూపి మీ మాటలు మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. సత్యవాక్యమైనటువంటి మీ మాటలను ప్రతి క్షణము మాకు నేర్పుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు దేవా. విన్న మీ పిల్లలు విని విడిచిపెట్టగా వాటి ప్రకారం జీవించులాగున కృప చూపి నడిపించండి తండ్రి.
ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలకు తండ్రి ఎంత గొప్పగా మీరు తోడుగా ఉండి వారి పట్ల ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించి కఠినుడైనటువంటి ఫరోకు బుద్ధి చెప్పి మీ పిల్లల్ని ఎంత గొప్పగా రక్షించారో తండ్రి చరిత్ర మేము నేర్చుకున్నాం తండ్రి ఈరోజు. కన్న తండ్రి, చరిత్ర నేర్చుకున్నటువంటి మేము కష్టాలు కన్నీళ్ళు వాటిని చూసి మేము భయపడి మీ నుండి దూరం కాకుండా మీ కొరకు ఉన్నతంగా బ్రతికేవారిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టమని వేడుకుంటున్నాం కన్న తండ్రి. దేవా, అదేవిధంగా మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని, దేవా వారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించమని, వారి పనిబాట్లలో తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ మీటింగ్ అంతట్లో మీ కృప తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా మీ నామానికి మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని మీ కాపుదలలో ఉంచుతారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన కన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును దేవుని చిత్తము చొప్పున జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. పిల్లరా, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.